సిపెలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యన్నాడు. అటు పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన మీదలో కానీ ఈ మఠలాదివారం గురించినటువంటి సమాచారం మనకు ఎక్కడ తగలదు. మీరు ఎక్కడ చదివినా కూడా మట్టలాదివారం గురించినటువంటి ఒక ప్రత్యేకమైన వారంగా ఇక్కడ లేదు. కానీ ఇందులో ఆ క్రీస్తు ప్రభు యొక్క ఆఖరి ప్రయాణం కల్వరి కొండ మీదకు మన ప్రభు అయిన క్రీస్తు యొక్క ఆఖరి ప్రయాణం, ఆఖరి మజిలీ. ఈ యొక్క ప్రయాణంలో, చివరి ప్రయాణంలో ప్రభువారు తనే స్వయముగా, ఎవరు కూడా ప్రభువారిని ఊరేగని మనం అడగలేదు. ఆయనే తనను తాను సమాజమునకు కనపరుచుకోవడానికి, తనను తాను ప్రజలకు నిరూపించుకోవడానికి, తను దేవుని కుమారుడిగా వచ్చినట్టుగా చెప్పబడ్డానికి ఆఖరి ప్రయాణంలో ప్రభు ప్రయాణం చేస్తున్నాడు. అనగా సిలువ యాగమునకు ఆయన సమీపంగా వెళుతున్నాడు. అందుకే ఈ 40 దినాలు ఆయా సందర్భాల్లో మనం క్రైస్తవ సమాజం అంతా కూడా ప్రార్థన చేస్తూ, సిలువ యాగం చేస్తూ, సిలువ ధ్యానం చేసుకుంటూ ఎక్కడికి వచ్చామంటే చివరకు ఆఖరి ప్రయాణంలోకి వచ్చాం. యేసు ప్రభు వారు చేసిన ఆఖరి ప్రయాణంలోకి వచ్చాం. జకర్యా గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే 9వ అధ్యాయము 9వ వచనం, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన యొక్క గొప్ప లక్షణాల్లో కదా ఒక లక్షణం ఏంటంటే ఆయన నీతిపరుడు, దీనుడు. యేసు ప్రభువారి యొక్క దీనత్వాన్ని ప్రపంచ దేశాలు నేటికి కూడా కొనియాడుతున్నాయి. ప్రియులారా, ఆయన బాధింపబడినను నోరు తెరవలేదు. యేసు ప్రభువారి యొక్క గొప్ప లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే ఆయన నోరు తెరవలేదు. యేసు ప్రభువారి యొక్క లక్షణాల్లో మొదటి గొప్ప లక్షణము ఆయన నోరు తెరవలేదు. ఈ దినాల్లో చాలామంది
కదా, నోటితో చేసే పాపము ఎక్కువైపోతూ ఉంది. తన నోటిని కాచుకున్నవాడు తను కాచుకొనును, తన నోటిని కాపాడుకున్నవాడు తనను కాపాడుకుంటాడు. ప్రియులారా, ప్రభువారు 33.5 సంవత్సరాలు భూమి మీద నరుడుగా జీవించినప్పుడు ఆయన పరిచర్య కాలంలో 3.5 సంవత్సరాల్లో తన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. చాలా పొదుపుగా మాట్లాడేవాడు, విస్తారంగా మాట్లాడేవాడు కాదు. బైబిల్ చెబుతోంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. తన నోటిని కాపాడుకున్నవాడు బుద్ధిమంతుడు. ఈ దినాల్లో క్రైస్తవులు కూడా తమ నాలుకను తన నోటిని విస్తారముగా మాట్లాడుకుంటున్నారు, వాడేస్తున్నారు. పొదుపుగా వాడవలసినటువంటి నాలుకను, పొదుపుగా మాట్లాడుకోవలసినటువంటి నోటిని, వాడుకోవలసిన నోటిని, పొదుపుగా మాట్లాడవలసిన భాష. ఈ దినాల్లో ప్రియులరా, ఎంత ఎక్కువ భాష మాట్లాడితే అంత గొప్పవారుగా మనుషులు చాలామంది అయిపోతున్నారు. క్రీస్తుని ఎరిగిన వారితో సహా, దైవజనులు అనబడేవారు సహా వారి నోటిని ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. దాని పర్యవసానం కొంతమంది అనుభవిస్తున్నారు ఈ దినాల్లో. నోటిని ఇష్టానుసారంగా వాడేవాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళ పరిస్థితులు. ప్రియులారు, పర్యవసానం. యేసు ప్రభువు వారిని చూసినట్లయితే ఆయన దీనుడు, నీతిపరుడు. నీతిపరుడు కదా. ఆయన ఎవరు అన్నారు ఈ మధ్య, మేకులు కొట్టించుకున్నాడండి. 3 మేకులు, 2 చేతుల్లో 2 మేకులు, కాళ్ళకు 1 మేకు కదా. ఆయన దేవుడు కదా, మేకులు ఓడబెరుకుని వచ్చేయచ్చు కదా. కదా, ఎవరో ఆయన చెప్తున్నాడు, యూట్యూబ్లో వింటున్నాను నేను. ఆ 3 మేకులు ఓడబెరుకుని వచ్చేయచ్చు కదా. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆ సహోదరుడికి నేను ఇచ్చే సలహా ఏంటో తెలిసినా, నేను ఇచ్చే సలహా ప్రేమతో సలహా ఇస్తున్నాను నేను. ఆ 3 మేకులు గనక ఆయన పీకేస్తే పీకగలడాయన. ఆ 3 మేకులు గనక ఆయన దేవాది దేవుడు గనక పీకేయగలడు. ఆయన చేతిలో కోటాను కోట్ల దూతలకు సమూహం ఉన్నారు, పిలిస్తే పలికేవాళ్ళు ఉన్నారు. కానీ మేకులు పీకలేదు ఆయన. ఆ మేకులే కనుక పీకుంటే, ఆ యూట్యూబ్లో కామెంట్ చేసే సహోదరుడికి చెప్తున్నాను నేను, ఆ మేకులు అతనికి గుచ్చుకోవాల్సి ఉండేవి. యేసు ప్రభువారు మేకులు పీకేసి ఉంటే ఆ మేకులు అతనికి గుచ్చుకుని ఉండేవి. చాలా ఇబ్బంది పడేవాడు. ఇప్పుడు అతని చేతులకి కాళ్ళకి మేకులు లేవు. కారణం అవి సిలువలో క్రీస్తు ప్రభు గుచ్చేశాడు. చాలామందికి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ అర్థం కాక ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు క్రీస్తు ప్రభు అని. ఆయన రాజులకు రాజయ్య, ప్రభువులకు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్స్ ఆయన పేరు, రాజులకు రాజు. ఆయన సింహాసనమునకు అంతము లేదు. నేటికి నీ ప్రభువు సింహాసనాసీనుడే. ప్రియులార, ఈ క్రీస్తు ప్రభు ఆఖరి మజిలీగా ఆయన యెరూషలేము వీధుల్లో ఊరేగటానికి ఇష్టపడి ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి దయచేసి, మత్తయి సువార్తలోకి వెళ్ళి చూసినట్లయితే ఆయన శిష్యులను పిలిచాడు. 21వ అధ్యాయంలోకి వెళ్ళి చూస్తే ఆయన ఒకరోజు బేత్పగేకి వచ్చాడు. బేత్పగే అనే గ్రామానికి వచ్చినప్పుడు తన శిష్యుల్లో అందరినీ వెళ్ళమనలా, 2 వెళ్ళమన్నాడు. ఎప్పుడైనా చూడండి, ప్రభువారు 2 చొప్పున పంపాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఎంతమందిని పంపి తెలిసినా 2 చొప్పున మీరు వెళ్ళండి.
ఇద్దరి నోట పలికిన సాక్ష్యము అది చెల్లతది అన్నాడు పాత నిబంధనలో. అందుకే దేవుని యొక్క పరిచర్యకు ఇద్దరేసి చొప్పున వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళకూడదు. చాలామంది దినాలు దైవ సేవకులు కూడా గృహ దర్శనాలనే పేరుతో ప్రార్థన చేయాలనే పేరుతో గృహాలకు ఒంటరిగా కుర్రాళ్ళు, దైవ సేవకులు, యవనస్తులు, పురుషులే కావచ్చు స్త్రీలే కావచ్చు, ఒక యవన పాస్టర్ గారు ఒంటరిగా ఒక గృహానికి వెళ్ళటానికి వీల్లేదు. బైబిల్ చెప్తున్న సత్యం అది. ఈ మధ్య కొంతమంది యవన ఆడపిల్లలు సేవకులుగా బయలుదేరుతున్నారు, ఒంటరిగా వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త, ప్రమాదం అది. ఎక్కడో పడిపోతావు. యవనస్తుడు తప్పక తొట్టిల్లును. ఇద్దరేసి చొప్పున వెళ్ళండి. భార్య భర్తలైతే ఇంకా మంచిది. దేవుని సేవలో భార్య భర్తలైతే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది దేవుని సేవ. ప్రియులారా, ఇద్దరేసి చొప్పున ఎంతమందిని పంపాడు చూడండి. ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానిలోనున్న ఒక గాడిద పిల్లయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. జాగ్రత్తగా మనం అండర్లైన్ చేసుకోవాల్సిన భాగాలు. ప్రియులారా, తప్పదు, ఈరోజు గాడిద గురించి చెప్పాల్సిందే. గాడిద వద్దనుకున్నాను కానీ కదా, గాడిద గురించి చెప్పాల్సింది తప్పదు. ఎందుకంటే పాత నిబంధన గ్రంథం జరిగేస్తే పాత నిబంధన కొత్త నిబంధన కలిపి 66 పుస్తకాల్లో అనేకమైన జంతువుల పేర్లు, అనేకమైన పక్షుల పేర్లు. కొంతమంది జంతువుల పేర్లన్నీ రాస్తారు. బైబిల్లో ఉన్న జంతువుల పేర్లు చెప్పండి కదా. ఎప్పుడైనా బైబిల్ తెరిచి చదివితే కదా బైబిల్లో ఉన్న జంతువులు ఏంటి అర్థమయ్యేది కదమ్మా. వినాలి. బైబిల్లో జంతువుల పేర్లు, చాలా జంతువుల పేర్లు ఉన్నాయి. దాదాపు ఈ భూమి మీద ఉన్న జంతువులు అన్ని పేర్లు దాదాపు బైబిల్లో ఉంటాయి. పక్షులు కనుక మీరు చూస్తే పక్షుల పేర్లు బైబిల్ అమ్మా చాలా విజ్ఞానమైన పుస్తకం ఇది. మీలో చాలామంది బైబిల్గా చూడటం లేదు. బైబిల్లో పక్షులు కనుక చూస్తామా చాలా పక్షులు ఉన్నాయి బైబిల్లో, ఎన్నో రకాల పక్షులు. 66 పుస్తకాల్లో అనేకమైన జంతువుల పేర్లు, అనేకమైన పక్షుల పేర్లు మనకు కనిపిస్తాయి. నాకు తెలిసి నేను నా బైబిల్ నాలెడ్జ్లో బైబిల్లో ఉన్న జంతువులన్నిటినీ నేను పరిశీలించినప్పుడు గాడిదకున్నంత విలువైనటువంటి జంతువు నాకు బైబిల్లో మరి ఎక్కడ కనబడలేదు. వింటున్నారా దేవుని వాక్యాన్ని? అన్ని జంతువుల్లో గుర్రాలు ఉన్నాయి, తెల్ల గుర్రం గురించి రాయబడింది, ఎర్ర గుర్రం గురించి రాయబడింది, షోణంగి కుక్క, షోణంగి నక్క గురించి రాయబడింది, శంకుబుడి కొంగ అంటాడు ఒక్కోసారి. ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు, అన్నిటిని తరచి చూస్తే ప్రియులరా, అతి దీనమైన సాత్వికమైన తగ్గించుకునేటటువంటి 2 కాళ్ళతో తన్నుద్దు అనుకునే ఒక మాట పక్కన పెడితే గాడిద ప్రియులరా మిక్కిలి సాత్వికమైన జంతువు కదా. ఈ రాజు ఎవరైనా యేసు ప్రభు అంటే రాజు, రాజులకు రాజు. ఆ రాజు కోరుకుంటే బ్రహ్మాండం అంటే తెల్లటి గుర్రాలు, రాజు తెల్ల గుర్రం మీద వచ్చేవాడు. పురాణాలు చూస్తే కదా, రాజు యొక్క వాహనం ఏమనుకున్నాం? గుర్రం. లేదా ఈ దినాల్లో రాజులు చూస్తే స్పెషల్ ఫ్లైట్లు, మామూలు ఫ్లైట్లో రాట్ల రాజులు, స్పెషల్ ఫ్లైట్లు, ప్రత్యేక విమానాల్లో కోట్ల రూపాయలు ఖరీదవుతుంది. ఒక రాజు బయలుదేరి వస్తున్నాడంటే మంది మార్బలం, వాహనాల సముదాయం. ఆ సముదాయంలో ఎక్కడుంటాడో తెలియదు, భయం రాజులకి, ఎవరు చంపేస్తారో నేను. ఈ రాజుకు భయం లేదు. ఈ రాజు భయపడనటువంటి రాజు. ఈ రాజు రక్తమును అర్పించేటటువంటి రాజు.
ఈ రాజు ప్రాణమును బలిదానముగా ఇచ్చేటటువంటి రాజు. ఈ రాజుకు భయం లేదు. ఈ రాజు ఏం చేశాడు తెలిసినా, శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామునకు వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్ల మీకు కనబడును. అండర్లైన్ చేయాల్సిన విషయాలు: కట్టబడి ఉన్న గాడిద, కట్టబడి ఉన్న ఒక గాడిద. రెండవది మనం అండర్లైన్ చేయాల్సింది తెలిసిన, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇది ఒకటి మనం అండర్లైన్ చేసుకోవాలి. తర్వాత ఏం జరిగింది? ఎవడైనాను మీతో ఏమైనాను అని ఎడలా, మనం అండర్లైన్ చేయాల్సిన విషయం, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. 3 అంశాలు ప్రియులారు. 3 అంశాల గురించి 3 మాటలు చెప్పును ముగించుకుందాం. ఈ గాడిద ఎలా ఉందంటే, దాని యొక్క స్థితి ఎలా ఉంది? కట్టబడి ఉంది. కట్టబడి ఉన్న గాడిద. అందరం గాడిదలమే కదా. మీలో కొంతమంది బాధపడతారు ఈ మాట అంటే. మీరేమో కానీ నేను మాత్రం గాడిదనే. గాడిదనే ప్రియులారా, దేవుని సన్నిధిలో గాడిదనే. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నా, ప్రభా ఈ గాడిదను మరలా నీ బలిపీఠము దగ్గర ఉన్నటువంటి పవిత్రమైన స్థలములో ఎక్కిస్తున్నావా? తగునా నేను? ప్రియులారా, ఎన్నిసార్లు క్రీస్తు ప్రభు నీతిమంతుడిని సిలివేసినటువంటి చేతులు ఇవి. తెలుసో తెలియకో, కొన్నిసార్లు తెలిసి కూడా, కొన్నిసార్లు తెలిసి కూడా ఆ నీతిమంతుని శరీరమును గాయపరిచినటువంటి చేతులు ఇవి. నా స్వార్థము కొరకై, నా బ్రతుకు తెరువు కొరకై, నా జీవన విధానమును కొనసాగించుకోవడానికి నా క్రీస్తుని ఎన్నిసార్లు సిలువేసిన చేతులు ఇవి ప్రియులారా. మళ్ళీ ఈ పవిత్రమైన స్థలంలో నిలబడటానికి యోగ్యత ఇస్తున్నావా ప్రభువా? ఎంత ఆశ్చర్యం ఇది! ఒక పాపి ఇక్కడ నిలబడటం ఎంత ఆశ్చర్యం! ఎవరి వల్ల వద్దు ప్రియులారా? ఆ దేవుని వల్ల అయింది. ఎవరు రానివ్వగలరు? నాలాంటి వాళ్ళని ఎవరు రానివ్వగలరు ఈ పరిశుద్ధ స్థలానికి? ఎటువంటి అర్హత లేనటువంటి నేను, ప్రసంగానికి యోగ్యత లేనటువంటి నేను, గాడిదనే ప్రభువా నేను ప్రార్థన చేశాను ప్రియులారా. మరలా నన్ను ఒక్కసారి క్షమించు ప్రభువా. ఈ గొప్ప మందిరములో, విశ్వాసుల యొక్క సమూహములో ఒక స్థానమును కల్పించావు నాకు. ఎప్పుడైనా ప్రార్థన చేసావా నీవు? ఎప్పుడైనా గ్రహించావా? ఎలాంటి గాడిద అంటే ఇది? కట్టబడి ఉన్న గాడిద. మనలో ప్రతి ఒక్కరము కట్టబడిన గాడిదలమే. దేని చేత? అపరాధముల చేతను, పాపముల చేతను కట్టబడిపోయి ఉన్నారు ప్రియులారా. మనుషులు వ్యర్థత్వంతో కట్టబడిపోయి ఉన్నారు. ఈ దినాల్లో ఎక్కడైనా చూడండి, నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. క్రైస్తవుల యొక్క నోటి మాటలు చూస్తూ ఉంటే, మారు మనసు పొంది దేవుని ఎరిగి ఉన్నామని చెప్పేవారి నోటి మాటలు చూస్తూ ఉంటే, నేను సేవకుడను, బ్రహ్మాండంగా ప్రసంగాలు చేస్తున్నాను అనేటటువంటి సేవకుల నోటి మాటలు గమనిస్తూ ఉంటే, సభ్య సమాజము తలదించుకునేటటువంటి నోటి మాటలు ఒక దేవుని సేవకుల నోట్లోంచి వస్తున్నాయంటే, దేవుని నామమును నడి రోడ్ల మీద ప్రియులరా బహాటముగా నీవు క్రీస్తు ప్రభుని ఒక దైవ సేవకుడిగా మరలా సిలువకు అప్పగిస్తున్నావు. సిలువకు అప్పగిస్తున్నావు సేవకుడా. సిలువకు అప్పగిస్తున్నావు ఒక విశ్వాసి. దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి విశ్వాసులారా, నీవు మరలా క్రీస్తు ప్రభుని బహాటముగా సిలువకు అప్పగిస్తున్నావు. నీ నోటి మాట వలన, నీ నోటి మాట వలన. ఎంత అపవిత్రమైన మాటలండి! ఎంత అపవిత్రమైన పదజాలం అండి క్రైస్తవులు మాట్లాడే మాటలు. పుంఖాలుగా ప్రసంగాలు చేసేస్తూ ఉన్నారు, నోటి శుద్ధి లేకుండా.
నాలుక కడుక్కోకుండా, కళ్ళను కడుక్కోకుండా, తలంపులు కడగబడకుండా, ఆ తలలో ఉన్న మెదడు కడగబడకుండా ఇష్టానుసారమైన ప్రసంగాలు చేస్తున్నావు. ఈ మధ్య ఒక అతను అడిగాను నేను, తమ్ముడా నీవు ప్రసంగం చేసే ముందు ప్రార్థన ఏమైనా చేస్తున్నావా? 1 గంట దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగే ఓపిక నీకున్నదా? ప్రసంగాలు దంచేస్తున్నావు. కట్టబడి ఉన్నటువంటి గాడిద. ఎంతమంది నీ నోటి మాటలు చూసి నీ క్రీస్తు ప్రభుని వెక్కిరిస్తున్నారు తెలుసునా? ఒక క్రైస్తవురాలు మాట్లాడే మాటలను బట్టి క్రీస్తు ప్రభుని ఎంతమంది దూషిస్తున్నారు తెలుసునా? భయం లేదయ్యా క్రైస్తవులకు. బైబిల్ పట్టుకుంటున్నావు, భయం లేదు. వాక్యాలు బోధిస్తున్నావు, భయం లేదు. బైబిల్ ఏమి రాయబడిందో కనీస జ్ఞానం కూడా నీకు లేదు. ఇష్టానుసారముగా నోరు పడవేసుకునేటటువంటి దైవజనులు. మైక్ దొరికిందంటే చాలు చేతికి, ఇష్టానుసారముగా మాట్లాడేటటువంటి వారు. మైక్ దొరికిందంటే చాలు ఎవరు విమర్శిస్తున్నారో తెలియనటువంటి వారు. మైక్ దొరికిందంటే చాలు అన్య దేవతలను ఇష్టానుసారముగా మాట్లాడేటటువంటి వారు. ఎందుకయ్యా నీకు ఆ పరిస్థితి? నీ క్రీస్తు ప్రభు గురించి చెప్పుకో, నీ దేవునికి గొప్పతనం గురించి చెప్పుకో. నా క్రీస్తు ప్రభు సజీవుడని ప్రకటించు మనుషులకి. ఎవరి గురించి నీకెందుకు? చాలా విచారం ప్రియులరా, చాలా విచారకరమైన విషయాలు ఇవి. నోటి మాటలు, నీ నోటి మాట చేత నువ్వు పట్టబడతావు. చాలా ప్రమాదం ప్రియులారా ఇది. నోటి మాట చేత పట్టబడతావు. నీ నోటి మాటలు ఉప్పు వేసినట్టుగా సారవంతంగా ఉండాలి, సారవంతంగా ఉండాలి ప్రియులారా. అంత ఈజీగా విచ్చలవిడిగా మాట్లాడేది క్రైస్తవులే కనబడుతున్నారు సమాజంలో. అన్యులు భయపడుతున్నారా మాట్లాడటానికి? క్రీస్తుని ఎరగని వారు భయపడుతున్నారమ్మా మాట్లాడటానికి? బైబిల్ తెలియని వారు భయపడుతున్నారమ్మా మాట్లాడటానికి? బైబిల్ తెలిసిన వారే విచ్చలవిడిగా నోటిని వాడుకుంటున్నారు ప్రియులారా. జాగ్రత్త, జాగ్రత్త. విచ్చలవిడిగా మాట్లాడుకుంటున్నారు. దేవునికి లక్షణాల్లో ప్రియులరా కట్టబడి ఉన్న ఒక గాడిద. అందరము గాడిదలైతే మనం ఏ స్థితిలో ఉన్నామంటే కట్టబడి ఉన్నాం. కట్టబడినటువంటి స్థితిలో కనబడుతున్నాం ప్రియులరా. ఈ కట్టబడి ఉన్నటువంటి గాడిదలే దేవునికి కావాలి ప్రియులరా. ఈ యేసు ప్రభు వారు ఎవరిని కోరుకున్నాడు తెలిసిన? కట్టబడి ఉన్న ఒక గాడిద. ఒక గ్రామంలోకి వెళ్ళమన్నాడు. అబ్బాయి మీ ఎదురుగా గ్రామం ఉందయా? మీ ఎదురుగా గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్ళగానే గాడిద ఒకటి కనపడుద్ది. దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి కదా. ఇలాంటి గాడిదలను ప్రభువారు విప్పాడు, కట్లు విప్పాడు. కట్టబడి ఉన్న గాడిదలు పాపముల చేత, అపరాధముల చేత, మోకుల చేత, పాపమనే మోకుల చేత కట్టబడి ఉన్నటువంటి గాడిదలు. నువ్వు ఏ మోకు చేత కట్టబడ్డావో నాకు తెలియదు. వాక్యం వింటున్నప్పుడు గ్రహింపు రావాలి. ప్రభువా దేని చేత నేను కట్టబడ్డాను? వినాలి, వినాలి. దేని చేత నా జీవితం కట్టబడింది? దేని చేత నా యొక్క భక్తి జీవితము కట్టబడినట్టు అయిపోయింది? దేని చేత నా ప్రార్థన జీవితము కట్టబడినట్టు అయిపోయింది? దేని చేత నా గ్రహింపు, క్రీస్తు ప్రభు యేడల గ్రహింపు అది అంధకారం అయిపోయింది, అంధకారం అయిపోయింది. ప్రియులారా చాలామందికి దేవుని యొక్క గ్రహింపు లేనటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోతున్నాం మనం. దేవుని యొక్క గ్రహింపు మనకు లేదు. కట్టబడిన గాడిద
దానిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. అవును, అలాంటి కట్టబడి ఉన్నటువంటి మన కొరకే ప్రభు వచ్చాడు ప్రియులారా. ఆ రోజున దేని కోరుకున్నాడు ఆయన? పెద్ద పెద్ద వాహనాలు కోరుకోలేదు, పెద్ద పెద్ద గుర్రాలు ఆయన కోరుకోలేదు ప్రియులారా, పెద్ద పెద్ద అంతస్తులు ఆయన కోరుకోలేదు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి రండి అంటాడు ప్రియులారా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఆఖరి ప్రయాణంలో భాగంగా యెరూషలేము పట్టణ వీధుల్లో మీరు అనేక మంది ప్రజలకు మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోవడానికి చివరిగా ఒక వాహనమును, గాడిదను ప్రభు ఎంచుకున్నారు. ఆ గాడిద కూడా కట్టబడి ఉన్న గాడిద, మామూలు గాడిద కాదు. స్వేచ్ఛగా ఉన్న గాడిదని మీరు కోరుకోలేదు, త్రాళ్ల చేత కట్టబడి ఉన్నటువంటి గాడిదని మీరు కోరుకున్నారు. ప్రభువా, దాన్ని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రభువా, నా జీవితము ఒకప్పుడు కట్టబడిన గాడిద వలె పాపముల చేత, అపరాధముల చేత, దుర్మార్గత చేత కట్టబడినటువంటి నా జీవితాన్ని ప్రభువా, నీ సిలువలోని రక్తమును కార్చుట ద్వారా నా కట్లన్నీ విప్పదీసావు ప్రభువా. బంధకములు నా జీవితాన్ని స్వేచ్ఛగా చేశావు. ఇప్పుడు నా జీవితం స్వేచ్ఛగా ఉంది ప్రభువా. కట్లన్నీ విప్పబడిని, మరలా కట్ల జోలికి నన్ను వెళ్ళనివద్దు తండ్రి. ఏ కట్ల చేత ప్రభువా నేను విడిపించబడ్డానో, ఏ కట్ల చేత నా జీవితం విడుదల పొందిందో, మరలా కట్ల జోలికి నన్ను వెళ్ళనివ్వద్దు. మా బిడ్డలు కూడా ప్రభువా బంధించబడిన జీవితాల్లో నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నీవు సిలువలో మాకు విడుదలనిచ్చావు, ఆ విడుదలను మేము కాపాడుకునే వారిగా చేయండి. ఆ రోజులు నేను ఊరేగించేటప్పుడు ప్రభువా, హోసన్నా జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగా కానీ కేకలు వేశారు. ఈ కేకలు వేసిన ఈ మనుషులే పిలాతు దగ్గరికి వెళ్ళి ఈయనను సిలువేయండి అని కేకలు వేశారు. ఎంత విచారం ప్రభువా. ఇక్కడేమో ఈ విధంగా కేకలు వేశారు, అక్కడేమో ఆ విధంగా కేకలు వేశారు. స్థిరత్వం లేని మనుషులయ్యా, మమ్మలను స్థిరులుగా చేయండి. నీ మందిరములో మాకు స్థిరత్వం నేర్పించండి. స్థిరులుగాను కదలు వారుగాను ఉండమని ప్రార్థన చేశాడు భక్తుడు. కనుక మా ప్రార్థన, మా భక్తి ఈ మెరిసి ప్రార్థన మందిరంలో స్థిరమైన భక్తిగా, గుర్తొస్తే మందిరం, పిలిస్తే మందిరం, పాస్టర్ గారు 20 ఫోన్లు చేస్తే మందిరం, ఇష్టమైతే ఫోన్ లేపటం, కష్టమైతే ఫోన్ కట్ చేయటం, స్థిరత్వం లేనటువంటి భక్తి మాకు అక్కర్లేదు ప్రభువా. భక్తి స్థిరమైందిగా చేయండి. నీవు చూచుచున్నావనే ఒక చక్కని ఆలోచనతో మేము భక్తి చేయటానికి మాకు నేర్పించు. ఈ భక్తి ఎవరి కోసమో కాదు ప్రభువా, మీ కొరకు, మీ బిడ్డల కొరకు ఏడవమన్నావు. పాస్టర్ గారి కోసమో ఇంకా ఎవరి కోసమో మేము భక్తి చేస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. మా భక్తి మాకు ధైర్యం పుట్టించాలన్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నావు ప్రభువా. మా భక్తి కేవలం మా కొరకే, మా భక్తి కేవలం మా బిడ్డల కొరకే, ఎవరి కొరకో కాదు. ఎవరినో సంతోషపెట్టడానికి భక్తి అక్కర్లేదు మాకు ప్రభువా. ఈ లోకంలో ఏ మనుషులు మేము సంతోషపెట్టలేము, మాస్టర్ గారిని అస్సలు సంతోషపెట్టలేము ప్రభువా. మేము సంతోషపెట్టవలసింది మిమ్మల్ని. కనుక మిమ్మల్ని బట్టి మేము మందిరానికి రావాలి. ఆ విధమైన భక్తి మాకు నేర్పించండి. విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.